Good morning to all of you. Second BSc, fourth semester, electrochemistry topic. That is standard hydrogen electrode. Standard hydrogen electrode SHE. లేదా దానికి ఇంకొక పేరే నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ NHE. ఇది ఒక గ్యాస్ అయాన్ ఎలక్ట్రోడ్. అంటే దీనిలో ఏముంటుంది? గ్యాస్ ఉంటుంది, గ్యాస్ ఇంకా అయాన్స్ ఉంటాయి. ఇది ఒక గ్యాస్ అయాన్ ఎలక్ట్రోడ్. IUPAC ప్రకారం ఇది ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇది యానోడ్ హాఫ్ సెల్ గాను మరియు క్యాథోడ్ హాఫ్ సెల్ గాను కూడా పనిచేస్తుంది. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ గాను వ్యవహరిస్తుంది. అలాగే స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కలిగి ఉంటుంది. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ కానీ స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ ఇక్కడ జీరోగా ఉంటుంది. ఇక్కడ చూడండి దీని యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ దీని యొక్క నిర్మాణం ఎలా ఉందో ఫస్ట్ మనం చూద్దాం. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇక్కడ మనం ఒక కంటైనర్, ఒక బీకర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ బీకర్. ఈ గ్లాస్ బీకర్ తీసుకున్నాము. దీనిలో ఒక గ్లాస్ జాకెట్ ని ఉంచాలి. దీనికి ఇదో గ్లాస్ జాకెట్. దిస్ ఇస్ a గ్లాస్ జాకెట్. దీనికి ఒకవైపు ఒక ఓపెన్ ఉంటుంది. దానిలో నుంచి ప్యూర్ హైడ్రోజన్ పంపించబడుతుంది. ప్యూర్ హైడ్రోజన్ ఒక గ్లాస్ బీకర్ లో గ్లాస్ జాకెట్ ఉంచబడింది. ప్యూర్ హైడ్రోజన్ ఇక్కడ నుంచి ప్యూర్ హైడ్రోజన్ పంపించడానికి ఇక్కడ ఏమవుతుంది? హైడ్రోజన్ విడుదలవుతుంది. విడుదలైనటువంటి హైడ్రోజన్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది? విడుదలైనటువంటి హైడ్రోజన్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది అంటే ఇది ప్లాటినం వైర్ చివర ప్లాటినం బ్లాక్ ఫాయిల్ అమర్చబడి ఉన్నది. ఈ బ్లాక్ ఫాయిల్ మీద ప్లాటినం వైర్ ఇది ఇనర్ట్ ఎలక్ట్రోడ్ గా పనిచేస్తుంది. ప్లాటినం విడుదలైనటువంటి హైడ్రోజన్ ప్యూర్ హైడ్రోజన్ పంపించాము. విడుదలైనటువంటి హైడ్రోజన్ వాయువు HCl ఇక్కడ HCl తో నింపబడింది. ఈ HCl లోపలికి వచ్చి గ్లాస్ జాకెట్ ద్వారా వచ్చి ప్లాటినం బ్లాక్ ఫాయిల్ మీద డిపాజిట్ అవుతూ ఉంది. కొంతసేపటి తర్వాత దేర్ ఎగ్జిస్ట్ ఈక్విలిబ్రియం బిట్వీన్ హైడ్రోజన్ కి విడుదలైనటువంటి అయానికి వచ్చే అక్కడ ఒక ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది. సమతా స్థితిలోకి వస్తాయి. ఇది మన దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్. ఇది ఎలాగా ఈ SHE దట్ ఈస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యానోడ్ హాఫ్ సెల్ గాను పనిచేస్తుందని, క్యాథోడ్ హాఫ్ సెల్ గాను పనిచేస్తుందని మనం చెప్తున్నాము. ఫస్ట్ మనం SHE యానోడ్ హాఫ్ సెల్ గా ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఇక్కడ యానోడ్ అనేది మనకు చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ మనం యానోడ్ హాఫ్ సెల్ అంటే అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ ఎలా జరుగుతుంది? హైడ్రోజన్ H2 gives 2H+ + 2 electrons. ఇక్కడ ఏమైంది? H2 దీని యొక్క ఆక్సీకరణ స్థితి 0. ఇక్కడ ఏమైంది? H+ దీని యొక్క ఆక్సీకరణ స్థితి +1. 0 నుంచి +1 కి పెరిగింది అంటే ఇట్ ఈస్ ఆక్సిడేషన్. ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 0 నుంచి +1 కి పెరిగింది. 0 నుంచి +1 కి ఎలా పెరిగింది? ఇక్కడ హైడ్రోజన్ అయాన్ విడిపోయింది. హైడ్రోజన్ H+1 చార్జ్ ఉంది. +1 0 నుంచి +1 కి పెరిగింది. సో ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఇక్కడ మనం ఎలా రాయాలి అంటే ఎట్ ప్లాటినం ఎలక్ట్రోడ్. ఇది ఎక్కడ జరుగుతుంది? అంతా కూడా ప్లాటినం ఎలక్ట్రోడ్ దగ్గర జరుగుతుంది. ఎట్ ప్లాటినం ఎలక్ట్రోడ్ హైడ్రోజన్ 1 atmosphere. ఇక్కడ హైడ్రోజన్ యొక్క ప్రెషర్ ఎక్కడ ఉంది? 1 atmosphere. 1 atmosphere ఉంది. ఇది అయాన్ ఇస్తుంది. H+ అయాన్ ఇస్తుంది. ఇది aqueous సొల్యూషన్. దీని యొక్క కాన్సంట్రేషన్ ఇన్ మోలార్. Cm అంటే ఇట్ ఇస్ కాన్సంట్రేషన్ ఇన్ మోలార్. అప్పుడు మనకి ఏమవుతుంది? స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ E0 SOP స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ 0 అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. And the next point, SHE as cathode
కండిషన్ ఎలాగా H+ ఇక్కడ +1 ఉన్నది రియాక్షన్ జరుగుతూ ఉండగా ఏమవుతుంది +1 నుంచి 0కి ఏమైంది రెడ్యూస్ అయిపోయింది H+. ఇట్ ఇస్ +1 రెండు ఉన్నాయి రెండింటికి చెరొకటి ఉంటుంది ఇక్కడ రెండు ఉంది కాబట్టి +2 వేయకూడదు మనం ప్లస్ హైడ్రోజన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి H+ అంటే +1 ఉంటుంది +1 నుంచి 0కి రెడ్యూస్ అయింది కాబట్టి ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది ఇంకో రిడక్షన్ జరిగింది దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా వేయాలి 2H+ aqueous solution concentration in molars molar తీసుకోవాలి in molar platinum దగ్గర ఏం జరుగుతుంది హైడ్రోజన్ ఉన్నది హైడ్రోజన్ ఇక్కడ పార్షియల్ ప్రెషర్ 1 atmosphere దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా చేయాలి E0 is equal to H+ gives H2 that is equal to 0 SR3 is equal to 0 ఇక్కడ SHE is equal to E0 is equal to SO3 దగ్గర 0 అవుతుంది కాబట్టి ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా పనిచేస్తుంది బోత్ యానోడ్ హాఫ్ సెల్ గా పనిచేస్తుంది కాథోడ్ హాఫ్ సెల్ గా పనిచేస్తుంది అలాగే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ మరియు స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కూడా పని చేస్తుంది ఎలాగా ఆ స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు H+ నుంచి 0 రెడ్యూస్ అవుతుంది 0 E0 is at ఈక్విలిబ్రియం దగ్గర మనకి ఈ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పాలి ఇస్ ఏ gas ion electrode first thing gas ion electrode reference electrode anode both anode acts as anode half cell and cathode half cell anode half cell and cathode half cell and last one is acts as both SRP so that is standard reduction potential and standard oxidation potential both are assumed to be 0 ఇది 0 అని మనం అస్యూమ్ చేసుకుంటాము అని 0 గా అనుకోవచ్చును సో ఇది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది చాలా సార్లు ఇవ్వడం జరిగింది మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసి మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి ఈ డయాగ్రామ్ ని మీరు నేర్చుకోండి థాంక్యూ